శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నీచ పొందిన గురువు ఐశ్వర్యప్రాప్తి ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక టాపిక్ మీద మనము ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభగ్రహముగా పేర్కొనబడినటువంటి గురువు ధనకారకుడిగా కూడా పేర్కొంటారు. అటువంటి గురు భగవానుడు మకర రాశిలో ఉండి నీచ పొందితే ఆర్థిక ప్రగతి ఉండదు అనేది సహజంగా చెప్పే విషయం. అయినప్పటికీ గురు భగవానుడు నీచ పొందిన జాతకాలలో గొప్ప గొప్ప ఆర్థిక విజయాలు సాధించిన వారు వ్యాపార, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో ఉన్నత స్థితిని పొంది ఉంటున్నారు. ఈ విషయాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించాలి. సహజంగా గురు భగవానుడు లగ్నాతు 1, 4, 10 స్థానాలలో నీచ పొందిన గురువు భగవానుడు జాతకుడికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తారు. ఈ విధమైనటువంటి మేష, తుల, మకర లగ్నాలకు మాత్రమే వర్తిస్తుంది. మకర లగ్నంలో నీచ పొందిన గురువు భగవానుడు దిక్పాలకులన్నీ పొంది ఉంటాడు. మేష లగ్నానికి గురు భగవానుడు నీచ పొందినప్పటికీ ఆ యొక్క దిక్పాల పొంది ఉంటాడు. ఈ మేష లగ్నానికి గురు భగవానుడు నీచ పొందినప్పటికీ ధర్మ కర్మాధిపతిగా ఉంటాడు, యోగానిస్తాడు, అలా అమలు చేస్తుంటాడు. తుల లగ్నానికి గురు భగవానుడు నీచ పొందిన అన్నిటికీ కూడా నీచ పొందినప్పటికీ నీచభంగ రాజయోగం కలిగి ఉంటాడు. జరిగినప్పుడు ఈ విధమైన స్థితిలో ఉన్నటువంటి గురు భగవానుడు ఉన్నప్పుడు ఆర్థిక విజయాన్ని జాతకులకు ఎల్లప్పుడూ సుస్థిరంగా ఏర్పాటు చేస్తాడు. ఇది సూక్ష్మమైనటువంటి విషయం. జాతకులు ఏ లగ్నంలో జన్మించినప్పటికీ నీచ పొందిన గురు భగవానుపై కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు కూడా గురు భగవానుడు మీకు ఆర్థిక విజయం ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు గురు భగవానుడు మకరంలో ఉన్నప్పుడు కుజుడు మిథునంలో కానీ, కర్కాటక రాశిలో కానీ, తులాలో కానీ ఉన్నప్పుడు వీరికి గురు భగవానుడు అత్యంత ఆర్థిక అనుకూల స్థితిలో ఉంటాడు. అదేవిధంగా మకరంలో గురు భగవానుడు ఉన్నప్పుడు జాతకులు మకర రాశి కానీ, మేషరాశి లేదా కర్కాటక లేదా తులారాశి జాతకులు అయితే, ఈ యొక్క తులారాశి జాతకులు అయితే ఆ యొక్క జాతకునికి గురువు ఆర్థిక విజయాలు ఎల్లప్పుడూ వెనువెంటే ఉంటారు. వీరు అత్యధిక ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. అదేవిధంగా గురువు భగవానుడు మకరంలో ఉండి ఉత్తరాషాఢ 2వ పాదం ఉంటే ఆ యొక్క వర్గోత్తమ స్థితి కలిగి ఉండి జాతకుడికి అత్యంత ధనకారులుగా ఆ మార్పు చెందుతారు. తులా లగ్నానికి గురువు నీచ పొందిన సంతానం లేదని భావించకూడదు. అప్పు చేసి వ్యాపారం చేయడము, స్నేహితుల సహకారంతో ఆ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడంలో వీరు రాణిస్తారు. ఆర్థికంగా అనేక విజయాలు సాధించి స్థిరాస్తులను సంపాదిస్తారు. మకరంలో గురు భగవానుడు ఉన్నప్పుడు దిక్పాలను పొంది దూర ప్రాంతంలో ఉండి సంపాదించడం, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడం వలన చర్యల ద్వారా అత్యధిక స్థిరాస్తులను సంపాదిస్తారు. ఈ మేషలగ్న జాతకానికి గురుడు మకరంలో ఉండి ధర్మ కర్మాధిపతి యోగాన్ని అమలు చేస్తూ ఉంటాడు. తండ్రి చేసేటువంటి వృత్తుల ద్వారా లేదా స్వతంత్ర వృత్తి ద్వారా, వ్యాపార ద్వారా సమాజంలో గౌరవం ప్రదర్శిస్తూ అత్యధిక స్థిరాస్తులను, గౌరవాన్ని పొందుతారు. జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు అనేకంగా ఉంటాయి. గురువు బలహీనంగా ఉన్నాడని ఒక విషయంతో జాతకం బలహీనంగా అని చెప్పరాదు. జ్యోతిష శాస్త్రంలో ఎన్నో నిగూఢ అంశాలు దాగి ఉన్నాయి. ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను పరిశీలించినప్పుడు మాత్రమే జాతకంలో ఎన్నో అభివృద్ధికరమైన విషయాలు బహిర్గతం అవుతాయి. శుభం భూయాత్.